హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మనం ఈరోజు క్రంచీ పొటాటో లాలీపాప్స్ని సాస్లో ముంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల జ్యూసీగా, పైన క్రంచీగా, అబ్బా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా మరి ఫ్రెండ్స్. ముందుగా టేస్టీ పొటాటో లాలీపాప్స్ కోసం ఇక్కడ నేను 2 బంగాళదుంపల్ని ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, కట్ చేయలేదు. కట్ చేయకుండానే ముందుగానే ఇలాగే ఉడకబెట్టుకొని వెంటనే కుక్కర్ విజిల్ అంటే 3 విజిల్స్ రానిచ్చాక విజిల్ మొత్తం అంటే చల్లారాక తీసేసి నీళ్ళన్నీ వాడ్చి ఇలా పీల్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్లో బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకుందాం. నేను ఏం చేశానంటే బ్రెడ్, మీరు ఒకవేళ కనుక ఉంటే కనుక పాత బ్రెడ్ అంటే కొంచెం కొద్ది రోజులు అయిన బ్రెడ్ కాస్త ఎండినట్టు ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. లేకపోతే కనుక ఫ్రెష్ బ్రెడ్ అనుకోండి, కాస్త పెనం మీద వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా అవుతాయి కదా, ఈ పీసెస్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం బ్రెడ్ క్రమ్స్ ఎంత చక్కగా అయ్యాయో చూసారుగా. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకొని బంగాళదుంపల్ని మనం ఇలా గ్రేట్ చేసుకుందాం. ఈ విధంగా మనం గ్రేట్ చేసుకుంటాం. ఈ విధంగా గ్రేట్ చేసుకోవటం వలన మనకి లంప్స్ ఏమైనా ఉన్నా సరే మొత్తం లంప్స్ అన్నీ పోతాయండి. మామూలుగా స్మాష్ చేసుకునే పద్ధతి కంటే ఇలా గ్రేట్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా గ్రేట్ చేసుకున్నాం కదా. అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా తరుక్కొని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 1.5 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. అంటే చిల్లీ ఫ్లేక్స్ అంటే మనం ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా ఫ్లేక్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కారపు కూడా అసలు వాడొద్దండి, ఇలా చిల్లీ ఫ్లేక్స్ మాత్రమే వాడండి. కాస్తంత కొత్తిమీర తరుగు, 3 పచ్చిమిరపకాయలు తురుము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడంత ఉప్పు, 3 to 4 టేబుల్ స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్. ఈ బ్రెడ్ క్రమ్స్ మనం చూసుకోవాలి. ఒకవేళ మనం కలుపుకునేటప్పుడు ఇదంతా కొంచెం జారుడుగా ఉందనుకోండి, ఇంకాస్త బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చక్కగా మనం కలుపుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి పిండి ఇంకొంచెం జారుడుగా ఉంది కాబట్టి ఇంకో 2 టీ స్పూన్స్ 2 or 3 టీ స్పూన్స్ నేను వేసుకుంటాను బ్రెడ్ క్రమ్స్. వేసుకొని వీటిని కూడా చక్కగా అంటే నేను చెప్పాను కదా, పొడిగా వచ్చేంత వరకు కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకొని కలుపుకోండి. అప్పుడు మనం పొటాటో బాల్స్ అనేది చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చక్కగా మనం టైట్గా అయింది కదా, అంటే గట్టిగా అయింది కదా మనది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు మనం చేతికి కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ని కొంచెంగా తీసుకొని, చూడండి ఫ్రెండ్స్, మరీ పెద్ద బాల్స్ చేసుకోవద్దండి. ఇలా చిన్నగా బాల్స్ అన్ని రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బాల్స్ అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి పొటాటో బాల్స్ అన్ని చాలా బాగుంటాయండి. పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మీరు స్కూల్ నుండి వచ్చే టయానికి ఇవి చేసి పెట్టండి, టకటకా తింటారండి. మీకు పిల్లలు చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతారు. అండ్ ఈవెన్ మనకి ఇంటికి చుట్టాలు వచ్చినట్టయినా లేకపోతే పిల్లల బర్త్డే పార్టీస్కి ఇలా చేసి పెట్టండి పొటాటో బాల్స్. పిల్లలందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదే విధంగా మనం మిగతా బాల్స్ని కూడా రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బాల్స్ అన్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ పొడిని ఈ సైడ్ని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. బ్రెడ్ క్రమ్స్ పొడి కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక లోతైన గిన్నెలో కాస్తంత మైదా వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా చక్కగా ఒక స్పూన్తో కలుపుకుందాం. మెల్లగా కలుపుకోండి, అసలు ఉండలు లేకుండా. ఇప్పుడు ముందుగా ఒక్కసారికి వాటర్ ఎక్కువ వేయొద్దండి. ముందుగా కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్గా కలుపుకున్న తర్వాత కాస్తగా ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకుంటే మనకి జారుడుగా తయారవుతుంది. మీకు చూపిస్తాను ఇది కలిపి. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇలా అంటే మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అంటే మరి థిక్గా కాదు, మరి పలచగా ఉండకూడదు. అండ్ మెయిన్ పార్ట్ ఏంటంటే లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా చూసుకోండి. చూసారు కదా,
చూడండి. ఇప్పుడు మనం ఒక్కొక్క బాల్ని తీసుకొని చూడండి, ఇలా ఒక్కొక్క బాల్ని రౌండ్గా చుట్టుకొని దీంట్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత వెంటనే దీన్ని బ్రెడ్ క్రమ్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిల్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కోట్ అయింది కదా. ఇప్పుడు ఆ కోట్ అయిన బాల్ని తీసుకొని కాస్తగా ఇలా చుట్టుకుందాం. చూడండి ఎంత బాగా అయిందో చూడండి. నేను మీకు ఇంకోసారి చూపిస్తాను. అయ్యాను ఒక బౌల్ నిండా తీసుకొని ఇలా మొత్తం దాని మీద వేసుకున్న తర్వాత అలా వేయండి. వేసిన తర్వాత దీని మీద బ్రెడ్ క్రమ్స్ ఇలా చల్లుకుంటే వెంటనే కోట్ అవుతాయి, చక్కగా పట్టుకుంటాయి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక చేతితో ఇలా ఇలా జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి. అంటే మనం లడ్డు చుట్టుకునేటప్పుడు ఎలా అయితే చేస్తామో అదే విధంగా చూడండి ఎంత చక్కగా కోట్ అయిందో. ఓకే, ఇదే విధంగా మనం మిగతా బాల్స్ని కూడా తయారు చేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, మనం ఇక్కడ పొటాటో బాల్స్ అన్ని చక్కగా కోట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఇంకొకసారి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ పెట్టుకొని ఇంకొకసారి జస్ట్ రోల్ చేసుకున్నారనుకోండి, ఇంకా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి. ఒకసారి జస్ట్ ఇలా ఇలా వేసుకొని తడిపొడిగా ఇలా చూడండి, లైట్గా. ఓకే, ఇంకా ఎంతైనా ఎక్సెస్ ఏమైనా పడితే కనుక దానికి పట్టుకొని చాలా బాగుంటాయండి మనకి. ఇలా జస్ట్ అనుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా అన్ని బాల్స్ని అలా రెడీ పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టుకొని ఉంచుకోండి. మన బ్రెడ్ క్రమ్స్ అనేది చక్కగా పట్టుకుంటాయి, దీనికి కోట్ అవుతాయి. ఇవన్నీ చేసుకునే లోపల మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకుందాం. అంటే అప్పటి వరకు ఆయిల్ అంతా కాగుతుంది. మనం చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా కోట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఆ లోపల మన ఆయిల్ అనేది చక్కగా మనకి వేడెక్కుతుంది. మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాం. గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రం వేయించాలి. ముందుగా ఆయిల్ అయితే బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి అండి. వేసిన వెంటనే అసలు కలపొద్దండి, ఒక 2 మినిట్స్ అలాగే ఉంచుకుందాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో చేసుకొని అలా కాసేపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కాసేపు ఉంచుకోవాలి, ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉంచుకున్న తర్వాత అప్పుడు మనం నిదానంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మెల్లగా అటు తిరగేస్తూ ఉండండి. చూసారా ఎక్కువసేపు వేగక్కర్లేదండి. ఇవి ఇలా కలిపిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ వేగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మంచి కలర్ వచ్చాయి కదా. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్గా ఇవి ఒక జాలీ గరిటెలో తీసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. వీటిని ఒక టిష్యూ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మనం మిగతా బాల్స్ని కూడా వేయించుకుందాం. ఆహా, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పొటాటో లాలీపాప్స్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. మీరు కూడా ఈ వింటర్ సీజన్లో ఇలా తయారు చేసి, లేకపోతే మీ పిల్లల బర్త్డేకి ఇలా తయారు చేసి దీని మీద లైట్గా చాట్ మసాలా ఇలా చిలకరించి పిల్లలకి ఇస్తుంటే భలే ఎంజాయ్ చేస్తారండి పిల్లలు అయితే. అండ్ స్కూల్ నుండి వచ్చి వాళ్ళకి కనుక ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి, వెంటనే మీ అందరికీ మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయండి. దీని మీద లైట్గా ఇలా ఒక్కొక్కటి టూత్ పిక్ పెట్టుకుంటే చూడండి, క్రంచీగా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి డెఫినెట్గా మీరు ఇలాంటి లాలీపాప్స్ని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజెప్పండి. మరి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.